హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో గాయ్స్, ఇది ఒక మినీ వ్లాగ్. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ షార్ట్లో యూఎస్ నుంచి వస్తూ నా కజిన్స్ నా కోసం ఒక 5 ఐటమ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ఐటమ్స్ నేను ఒక షార్ట్ చేసి పెట్టాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. ఈ వీడియో లాంగ్ వీడియో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బ్రేస్లెట్. షార్ట్ వీడియోలో చాలా నార్మల్గా కనిపించింది, బట్ లాంగ్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూపిస్తే చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో. ఇది చాలా బాగుంటుంది. ఈ బ్రేస్లెట్ మనం ఫార్మల్స్లో వేసుకోవచ్చు, నార్మల్ కుర్తీస్ మీద వేసుకోవచ్చు, ఇన్ జనరల్ సింగిల్ పీస్ ఫ్రాక్స్ వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్, ఆ టైంలో కూడా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్. చూడండి, నేను ఇది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. లైట్ పింక్ కలర్, బేబీ పింక్ అండ్ వైట్ కలర్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్తో పాటు ఎంత బాగా వచ్చిందో. ఇది నేను మీకు వేర్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇది ఎలాస్టిక్ ఫ్రెండ్స్. సో మనకి ఏ సైజ్ వాళ్ళైనా ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది వేర్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఇది మీకు ఎలా ఉంటుందో వేసుకుని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేర్ చేశాక ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, చూడండి. అవి అలా మూవ్ అవుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది కదా. అది మూవ్ అయినప్పుడల్లా మన ఆపోజిట్లో ఉన్న పర్సన్స్ ఎన్నిసార్లు మన హ్యాండ్ చూస్తారో తెలియదు, కానీ మనం మాత్రం మన హ్యాండ్స్ చాలాసార్లు చూసుకుంటాము. ఎలా ఉందో, సెట్ అయిందో లేదో. అది కూడా కొత్తలో అయితే 1కి 10 సార్లు చూసుకుంటాము. నేనైతే చూసుకుంటాను ఫ్రెండ్స్, మీరు చూసుకుంటారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా నాలాగే చూసుకుంటున్నారు అంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ యాజ్ యూజువల్ చాక్లెట్స్. నేను మీకు చూపించినట్టు ఇలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కువ మేము తినము, బట్ ఇంట్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా తింటాము. అంతే కదా ఫ్రెండ్స్, కొనుక్కుని తినాలి అని అంటే అన్నీ ఆలోచిస్తాం, కానీ ఇంట్లో ఉంటే తినేస్తాం. నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్, లిప్స్టిక్ షేడ్స్ చూపించాను కదా, 5 డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారు. ప్యాకింగ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, 5 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నేను ఈచ్ షేడ్ మీకు ఇన్ డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. సో కమింగ్ టు ది ఫస్ట్ షేడ్ వచ్చేసి ఇక్కడ నెంబరింగ్ ఇవన్నీ సైడ్ పెడదాం, ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి మనకు అంత అవసరం లేదు, బట్ నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి కలర్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక లైట్ న్యూడ్ కలర్. ఎంత బాగుందో చూడండి. ఇది చాలా మినిమలిస్ట్గా ఉంటుంది దీన్ని అప్లై చేసుకుంటే మనము. చూడండి, నేను ఇక్కడ ఒక పేపర్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇది కూడా చాలా కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసిన లిప్స్టిక్స్ అంట. చాలా బాగున్నాయి, క్రీమీ టెక్స్చర్ ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. చూడండి, ఇది లైట్గా అప్లై చేస్తే, బట్ కమింగ్ టు అవర్ స్కిన్, ఇది మనం అప్లై చేసామంటే స్కిన్ మీద అంటే మన లిప్స్ మీద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది కూడా లైట్ న్యూడ్ కలరే, కాకపోతే మెరీ బేబీ పింక్ కలర్ ఉంది. ఇది ఎక్కువ మనం అప్లై చేస్తే అంత వరస్ట్గా ఉంటుంది అని నా ఫీలింగ్. అంటే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే ఇది బాగా అప్లై కనిపిస్తుంది, కాకపోతే మీడియం టు కొద్దిగా ఫేర్గా ఉన్న వాళ్ళు చేస్తే మెరీ వైట్గా కనిపిస్తుంది, అంటే లిప్స్ కూడా వైట్గా కనిపిస్తుంది, ఏదో క్రికెటర్స్ వ్యాజ్లిన్ అప్లై చేసినట్టు. సో కాంబినేషన్లో అప్లై చేసుకోవచ్చు. థర్డ్ షేడ్ వచ్చేసి పింక్ కలర్. ఇది లైట్ కాదు, అలాగని డార్క్ షేడ్ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ పింక్, బేబీ పింక్లో ఒక పింక్, పీచ్ పింక్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇది నార్మల్గా అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది లిప్స్ మీద. అండ్ నెక్స్ట్ ఫోర్త్ షేడ్ వచ్చేసి పింక్. ఇది కూడా డార్క్ పింక్ అనమాట, అంటే నైట్ పార్టీస్కి, మంచి లైటింగ్లో ఉన్న పార్టీస్కి మనం ఇది వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, బ్రాడ్గా అప్లై చేశాను, అంటే కలర్ డిఫరెన్స్ తెలియాలని ఆ పింక్కి, థర్డ్ కలర్ పింక్కి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఫైనల్ కలర్ వచ్చేసి ఇది ఒక పర్పుల్ కలర్. మీకు వీడియోలో చూడడానికి ఏదో బ్లాక్ కలర్లా కనిపిస్తుంది, బట్ పర్పుల్ కలర్. ఇది మనం అప్లై చేస్తే ఒక బ్రౌనిష్ పర్పుల్లో కనిపిస్తుంది మన లిప్స్ మీద. ఇది కూడా మనం చేయొచ్చు, డార్క్ కలర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. బట్ నేను ఏం చేస్తున్నానంటే, నాకు లైట్ న్యూడ్ కలర్స్ వచ్చాయి కదా, వాటికి ఈ కలర్ని అవుట్లైనర్గా యూజ్ చేసి ఆ న్యూడ్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. చూడండి, బాగుంది. కాకపోతే ఈ 5 షేడ్స్ టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా క్రీమీగా ఉంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ మనకి లాంగ్ లాస్టింగ్ కూడా ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. సేమ్ 5 షేడ్స్ నేను
మీకున్న హ్యాండ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను. అంటే మన స్కిన్ కలర్లో ఎలా వ్యూ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. చూసేయండి. చూడండి, ఈ 5 షేడ్స్ చూడండి. పైన షేడ్ ఎవరికి కనిపించట్లేదు అనుకుంటా, టాప్లో ఉన్న షేడ్ అది బాగా లైట్గా ఉంది. కాకపోతే అది మన లిప్స్ మీద వేర్ చేసామనుకోండి ఒక షైన్ వస్తుంది. అంటే లిప్స్టిక్ పెట్టుకున్న ఫీల్ కాకుండా ఒక మంచి షైన్ వస్తుంది. అది కూడా బాగుంది, నేను ట్రై చేశాను. సో చూడండి, 5 డిఫరెంట్ కలర్స్, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా. సో మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటే ఈ షేడ్స్ ట్రై చేయండి. నాకైతే నచ్చాయి, వరస్ట్ అని అయితే ఏం లేదు. ఒకవేళ మనకి మెరీ లైట్ కలర్ ఏదన్నా ఉంది అంటే కాంబినేషన్లో మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షూస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ షూస్ వచ్చేసి మా హస్బెండ్ గురించి తెప్పించాము మేము, తీసుకొచ్చి ఇచ్చారు సారీ. సో సైజ్ చూసారా, 13 సైజ్. మా హస్బెండ్ కొంచెం హైట్ ఎక్కువ ఫ్రెండ్స్, 6'2" హైట్ ఉన్నారు. సో ఆయనకి ఇక్కడ మనకి ఇండియాలో ఏంటంటే చాలా రేర్గా దొరుకుతున్నాయి షూస్, అస్సలు సైజ్ దొరకట్లేదు. దొరికిందే తీసుకుంటున్నారు. ఇంకా అతనికి నచ్చినా నచ్చకపోయినా డిజైన్స్ ఇంకా తీసుకోక తప్పట్లేదు, సైజు ఉంది కాబట్టి కొనేసుకుంటున్నారు. సో యూఎస్లో అయితే ఇవి కొంచెం ఎక్కువ దొరుకుతాయని చెప్పి యూఎస్ నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చారు. సో గైస్, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.